4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధరులు 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల. ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూశాను. రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ వర్చస్సు, భయం లేదు, బాధ లేదు. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే ఇది రాజకీయం, పోరాటం చేయాలి, తప్పదు మనకి, ఇంతకు మించి తప్ప ఆయనకి భయం కానీ లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు. ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు. ఈ రోజున ఆయన మనందరితోటి వచ్చి ఒక సోషియోపాత్ అంటారు జగన్. యాక్చువల్గా సైకోపాత్తో పాటు సోషియోపాత్. ఎవ్వరు సమాజంలో నవ్వుతూ ఉంటే చూడలేడు జగన్. ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే చూడలేడు, ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు, ఎవరి దగ్గర డబ్బులుంటే చూడలేడు. అలాంటి వ్యక్తిని, అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి, నాయకులకి, కార్యకర్తలకి నెల్లిమర్ల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను. 4 దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే. అరే 4 దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం, దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటికి వచ్చి. దాని తాలూకు పర్యవసానమే ఈరోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం. ఇది చాలా త్యాగాలు సిద్ధపడి, మీకు తెలుసు గత 10 సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు. కానీ అన్ని తట్టుకొని, తగ్గించుకొని, జనసేనను తగ్గించుకొని, ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు. ఆ మాట ఎందుకన్నాను, నాకు సరదా కాదు. ఇక్కడ ఇంతమంది యువత, ఆడపడుచులు, యువతులు, పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి ఏం జరగదు, ఏ రాజకీయ నాయకులకి వెళ్ళిపోతారు. కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతులు కానీ, ఆడపడుచులు కానీ, ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ, మేడల పైన మిద్దెల పైన ఉన్న పెద్దలు, యువకులు కానీ, రైతాంగం కానీ, మనకి చేతి పరిశ్రమల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు. ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాట యాత్ర వచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది. దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు. అంటే ఈ రోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు. జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పనిచేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని. వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది
జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరుండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో. చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు, ఏ మందిరం తాలూకు ఏదైనా అయినా ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, 240 పైచిలకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అపోహ, దొంగని పట్టుకోకపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది. నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం. ఇది చాలా కీలకమైన ప్రాంతం. మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో. నెల్లిమర్ల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమర్ల. ఆ నెల్లిమర్లకి ఎవరైనా సరే చూడండి, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం, ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దామన్న దృష్టితో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఒక్కరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది. స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడీ, అడ్డగోలుగా వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి. ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి. ఇది మారాలి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి. బోడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయాల, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా, నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి, అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్ళీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్ళీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళినట్టుగా
చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ భూముల రేట్లు పెంచి మళ్ళీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వేయాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం.